ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాలు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు దాటి 78వ సంవత్సరపు సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ సంతోషకరమైన, ఈ శుభకరమైనటువంటి ఈ సమయంలో నిజంగా ఇన్నేళ్ళు మన భారతదేశం, ఇన్ని సంవత్సరాలు అయిందా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి అని నాకు చాలా అనిపిస్తూ ఉంటుంది, సంతోషం అనిపిస్తూ ఉంటుంది. 1947వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఆ వలసవాదులతో పోరాడి అనేక మంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితంగా, వారు చేసిన కృషి ఫలితంగా ఎందరో మహానుభావులు, ఎందరో ఈ దేశం కోసం పోరాడారు, ఈ దేశం కొరకు శ్రమించారు. వాళ్ళందరి శ్రమ ఫలితంగా, వాళ్ళందరి ప్రాణదానాలు యొక్క ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ప్రజాస్వామ్య విధానంలో మన దేశాన్ని మనమే పాలించుకుంటున్నాం. అయితే ప్రపంచంలో కొన్ని దేశాలతో పోలిస్తే ఇంకా మన దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లోనే ఉంది. ఇప్పుడు మన యొక్క దేశం అగ్రదేశాల్లో మన జీడిపి ర్యాంకింగ్లో, వరల్డ్ జీడిపి ర్యాంకింగ్లో 5వ స్థానంకు చేరిందని నివేదికలు చెప్తున్నాయి. 1943వ సంవత్సరం ఆగస్టు 15వ రోజున స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి మన భారతదేశం పెరుగుతూ, అభివృద్ధి చెందుతూ, ఈ 77 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందుతూ మనం ఈ రోజున ఉన్నట్లుగా మన దేశం ఉంది. ఈరోజు మన భారతదేశ జనాభాని, అప్పుడున్న భారతదేశ జనాభాని మనం చూసినప్పుడు ఆనాటి జనాభా 36 కోట్లు ఉంది. అలా 36 కోట్ల జనాభా నుండి 138 కోట్లకు దగ్గర చేరిందనేది మన నివేదికల్లో మనం చూడొచ్చు. అలాగే ఆహారపు ఉత్పత్తులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పారిశ్రామిక రంగాలు, అనేక రంగాల అభివృద్ధిని సాధిస్తూ వచ్చింది మన భారతదేశం. ఒక శక్తివంతంగా పెరుగుకుంటూ వచ్చింది ఈ 77 సంవత్సరాల కాలంలో. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే 1947వ సంవత్సరంలో భారతదేశంలో అక్షరాస్యత కేవలం 12% మంది మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అక్షరాస్యత విషయంలో చాలా వెనుకబడ్డారు ఆ రోజుల్లో, 77 సంవత్సరాల క్రితం. అది నానాటికి పెరిగి ఇప్పుడు 78 నుంచి 78% వరకు పైబడి పెరిగినట్లుగా నివేదికలు మనం చూస్తున్నాం. ఈ విధంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే వైద్యపరంగా ప్రారంభ దినాలలో మన స్వాతంత్ర్యం వచ్చినటువంటి తొలినాళ్లలో మసూచి, కలరా, ప్లేగు, మలేరియా, పోలియో, కుష్టు అనేటువంటి భయంకరమైన మహమ్మారిలు మన దేశంలో ఉన్నాయి. వాటన్నిటిపై మన భారతీయులు, మన భారతీయ వైద్యశాస్త్రం, వైద్యులు యుద్ధం చేశారు. చివరికి నిన్నగాక మొన్న వచ్చినటువంటి కరోనా విషయంలో కూడా ఎంతో పురోభివృద్ధిని సాధించి వ్యాక్సిన్లు తయారు చేసి వాటిని ఇతర దేశాలకు కూడా సప్లై చేసి కష్టకాలంలో ఆదుకున్న మన దేశం ఆదుకున్నది. ఈ విధంగా విద్య, వైద్య పరంగా, సాంకేతిక పరంగా, పారిశ్రామిక పరంగా చాలా మట్టుకు అభివృద్ధి చెందుతూ పురోగతి సాధించింది అనటంలో ఎంత మాత్రం
సందేహం లేదు ప్రియమైన వారలారా, ఎంతమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆ పురోభివృద్ధి కనబడుతుంది. ఆ యొక్క మన కళ్ళ ముందు స్పష్టంగా అది కనబడుతూనే ఉంది. మన దేశం 2047 నాటికి నంబర్ 1 స్థానంలో ఉంటుంది, ఉండాలి అని ఆకాంక్షిస్తున్నటువంటి ప్రణాళికలు కూడా మన ముందున్నాయి. 2047 సంవత్సరానికి గాను మన దేశం నంబర్ 1 స్థానంలో, ఇప్పుడు ఏదైతే 5th ర్యాంకులో ఉందో అలాంటిది అగ్రదేశాల్లో నెంబర్ 1గా ఉండేటువంటి అవకాశం మెండుగా ఉంది అంటున్నారు నిపుణులు. అది సాధిస్తారు, తప్పకుండా సాధించవచ్చు. అలాగనే రాజకీయ పరంగా మనం చూసినప్పుడు ప్రజాస్వామ్య దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన ఇండియా. మన ఇండియా గురించి అలాగనే సైన్స్ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూస్తే మరి శాటిలైట్స్ పంపారు, చంద్రయాన్, మంగళయాన్ మొదలగు పంపి అనేకమైనటువంటి ఉపగ్రహాల ద్వారా అనేక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశం అందిపుచ్చుకుంది. చాలా సంతోషం. ఇలాంటివి మనం చూసినప్పుడు ఈ పురోభివృద్ధి దేశం సాధించినటువంటి ఇవన్నిటిని మనం చూసినప్పుడు 1947 నుండి ఇప్పటి వరకు మనం చూసినప్పుడు ఒక విధంగా మన దేశాన్ని పాలించిన బ్రిటన్ ఇప్పుడు వెనకబడిపోయింది. ఒకప్పుడు బ్రిటిషర్స్ మన ఇండియాని దోచుకుని పోయారు. ఒకప్పుడు మన భారతదేశాన్ని వాళ్ళు అణిచివేశారు. ఈ రోజున వాళ్ళే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక విధంగా భారతదేశమే చాలా మెరుగుగా కనబడుతుంది ఆ దేశాన్ని పోల్చుకుంటే. మన దేశాన్ని ఏలి దోచుకుని మనల్ని కొన్ని వందల సంవత్సరాలు పాలించి విభజించి పాలించినటువంటి వాళ్ళే ఈ రోజున మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అనేది మనం జగమెరిగిన సత్యం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, నేను ఈ సందర్భంలో ఇలాంటి స్వతంత్ర దేశంలో ఇలాంటి స్వేచ్ఛాగాలులు పీల్చుకుంటూ మన దేశాన్ని పాలిస్తున్నటువంటి, మనకు మనమే పాలించుకుంటున్నటువంటి ఈ దేశంలో నిజంగా నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందా అన్న ప్రశ్నతో నా సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఈ 77 సంవత్సరాల కాలంలో ఇంత పురోభివృద్ధిని సాధించినటువంటి భారత్ లేదా ఇండియా ఎక్కడో ఎక్కడో ఇంకా అది నిజ స్వాతంత్ర్యాన్ని పొందుకోలేదు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒక ట్రూ ఫ్రీడమ్, ట్రూ ఇండిపెండెన్స్ రాలేదేమో అనిపించేలా మన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. జెండా వందనం రోజున చక్కగా సెల్యూట్ చేస్తున్నాం, ఆ జెండాను గౌరవిస్తున్నాం. బహుశా అది ఒక విధంగా చెప్పాలంటే అదొక హిపోక్రసీ లాగా చేస్తున్నామా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు వెళ్తున్నారు, పిల్లలు వెళ్తున్నారు, ఆ జెండాకి నమస్కరిస్తున్నాము, మళ్ళీ మర్చిపోతున్నాము ఆ నెక్స్ట్ మళ్ళీ సంవత్సరానికి. ఒక విధంగా నటిస్తున్నామా మన భారత జెండా ముందు అనిపిస్తుంది, ఒక్కోసారి నాకు అనిపిస్తుంది. కానీ ఈ రోజున ఈ దేశంలో ఇంత పురోగతిలోకి వెళ్ళినటువంటి, పురోభివృద్ధి సాధించింది మన దేశం 5వ స్థానంలో ఉంది మన దేశం ప్రపంచ దేశాలలో అని చెప్పుకుంటున్నప్పుడు ఒకసారి లోపటికి వెళ్ళి తొంగి చూచినప్పుడు కొన్ని అసమానతలు కనిపించక మానట్లేదండి. కొన్ని అసమానతలు అలాగే ఉన్నాయి ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో. ఏంటి ఈ అసమానతలు అని మనం ఆలోచన చేసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సంపద, భారతదేశంలో ఉన్న సంపద 1% ఉన్నటువంటి ప్రజల దగ్గర, బిలియనీర్స్ దగ్గర 58% పోగుబడిపోయి ఉంది. 58% సంపద వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఇది ఒక భయంకరమైనటువంటి అసమానత. రష్యా దేశం తరువాత ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న దేశం, ఒక 166 మంది బిలియనీర్స్ ఉన్నటువంటి దేశం ఇండియాట. అలాంటి ఈ దేశంలో సంపదంతా కొంతమంది దగ్గర మాత్రం అలా ఉండిపోయింది. ఇందులో మిడిల్ క్లాస్ పీపుల్, పేదవాళ్ళు,
చాలా పేదరికం తగ్గిపోయింది అంటున్నారండి. కానీ తగ్గిపోలా. అది జస్ట్ డొల్ల. అది మనకు కనబడుతున్నది అంతే గాని అది అలాగనే ఉంది. కారణం ఏంటి అనంటే ఇంత సంపద 58% సంపద ఈ కొద్దిమంది బిలియనీర్స్ దగ్గర ఉన్నప్పుడు ఇంకెక్కడండి నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే? వీళ్ళు ఈ బిలియనీర్స్ ఈ దేశ సంపదని 58% తమ దగ్గర పెట్టుకొని ప్రభుత్వాలని శాసిస్తున్న సమయంలో ఇది ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లోనే ఉంటుంది. అందులో ఎంత మాత్రము సందేహించాల్సిన అవసరం లేదు ఇలాగనే ఉంటే. కాబట్టి ఈ అసమానత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈ యొక్క ఇండిపెండెన్స్ డే రోజున నిజంగా ఇకనైనా ఈ భారతదేశంలో ఈ అసమానత రూపుమాపుతుందా అన్నది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది నాకు. బ్రిటిష్ వాళ్ళు 1947వ సంవత్సరంలో మనకు స్వాతంత్ర్యం ఇచ్చి వారు వెళ్ళిపోయారు. ఆ మరుసటి సంవత్సరం 1948లో ఇజ్రాయేల్ వాళ్ళు కూడా ఒక ప్రత్యేక దేశాన్ని పాలస్తీనాలో ఇచ్చారు. ఒక చిన్న దేశం అండి, మన రాష్ట్రంలో కొద్ది బాగా ఉండే దేశం. అలాంటి దేశం ఎడారిలాగా ఉన్న దేశం ఈ రోజున సస్యశ్యామలంగా మారినట్లుగా ఒక ప్రపంచంలోనే శక్తివంతమైన ఒక సూపర్ పవర్గా కనబడతా ఉంది ఆ ఇజ్రాయెల్ కంట్రీ. మన దేశానికి వాళ్ళ దేశానికి వాళ్ళకి 1948వ సంవత్సరంలో వాళ్ళకంటూ ఒక దేశం అని ఇచ్చారు. మన నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా బ్రిటిష్ వాళ్ళు 1948లో వాళ్ళకి బాబు మీరు ఈ పాలస్తీనా దేశాన్ని ఇదిగో మీరు ఇజ్రాయేల్ అనబడినటువంటి దేశంగా ఈ నడిబొడ్డు మీకు ఇస్తున్నాం అని వాళ్ళు ప్రకటించారు, వెళ్ళిపోయారు. వాళ్ళకి మనకు పోల్చుకుంటే సేమ్ టు సేమ్ ఒక సంవత్సరం తేడాతో. కానీ వాళ్ళు ఎంత పురోభివృద్ధి చెందారు, ఇంకా శక్తివంతమైన దేశంగా ఒక ఎగ్జాంపుల్ కంట్రీగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించారా? ప్రక్కనే ఉన్న చైనా దేశాన్ని కూడా మనం చూస్తే మనకంటే చాలా ముందుంది. అది కూడా మనతో పాటు ఆర్థిక విధానాల్లో స్టార్ట్ అయినటువంటి విధానం కూడా ఒకే రీతిగా ఉంటుంది. అలాంటి దేశం కూడా మారిపోయిందండి. కానీ మన దేశంలో ఇలాంటి స్థితిలో ఉండడానికి మన దేశం నేను అనుకుంటున్న కారణం ఇదిగో దేశ సంపద కొద్ది మంది చేతుల్లో ఉండటం. ఇది ఒక భయంకరమైన అసమానత. ఈ అసమానత వల్ల మన దేశం ఇంకా నంబర్ 1 స్థానంలో ఉండటానికి ఎందుకు ఆలస్యమైందా అంటే ఇది కారణంగా నాకు అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే లంచగొండితనం, ప్రభుత్వ అధికారులలో నిర్లక్ష్యం, పాలకుల్లో ఉన్న నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా కారణంగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఇంకా మనం అండర్ డెవలప్డ్ కంట్రీగానే ఉన్నాము. దీనికి కారణం ఇవి అని చెప్పొచ్చు. ఇంకా మనం చూసుకుంటూ పోతే ఇంకేమున్నాయి? ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ అభివృద్ధి చెందుతూ ఉన్న ఈ మన భారతదేశంలో ఇంకా ఉన్న అసమానతలు మనం చూచినప్పుడు ఈ సందర్భంలో మహానుభావుడు, మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాట ఒకటి గుర్తొస్తుంది నాకు. ఆయన ఏమన్నాడంటే మానసిక స్వాతంత్ర్యమే నిజమైన స్వాతంత్ర్యం. ఎవరి మనసైతే స్వేచ్ఛగా లేదో వారు జైళ్లలో లేకపోయినా బందీలే, సంఖ్యలు లేకపోయినా బానిసలే, వారు జీవించి ఉన్నా మరణించిన వారితో సమానం. మానసిక స్వాతంత్ర్యమే ఒక మనిషి అస్తిత్వానికి సాక్ష్యం అన్నారు ఆ మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ మాట ప్రకారంగా మనం చూస్తే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చి వెళ్ళిన ఈ 77 సంవత్సరాల్లో నిజముగా మానసికంగా స్వాతంత్ర్యం వచ్చిందా? ట్రూ ఫ్రీడమ్ అనుకుందా? ట్రూ ఇండిపెండెన్స్ ఉందా అనిపిస్తుంది. ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకు అనంటే మనం ఎదుగుతూ ఉన్నట్టు కనబడుతున్నాం, కానీ లోపట మాత్రం నిజమైనటువంటి పరిస్థితులు భిన్నంగా కనపడుతున్నాయి మనకి. ప్రపంచంలో ఎక్కువగా యూత్ ఉన్న దేశం, యువకులు ఉన్న యువజనం ఉన్న దేశం ఇండియా. అలాంటి ఈ దేశంలో ఉన్నటువంటి యువత మత్తు పదార్థాలకు, డ్రగ్స్కు బానిస అయిపోయింది.
డ్రగ్స్ వాడకం ఎక్కువైపోయింది ఈ దేశంలో. ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో అత్యాచారాలు, ఎన్నో అరాచకాలు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. వీటిని బట్టి మనం చూసినప్పుడు ఒక ట్రూ ఫ్రీడమ్ ఉందా? ఇది ఆత్మ సంబంధమైంది కదా, మనిషి యొక్క మనసుకు సంబంధించింది కదా. అంబేద్కర్ గారు అన్నట్లుగా ఇలాంటివన్నిటి నుంచి మనం విడుదల పొందామా? మన దేశం విడుదల పొందిందా? మన దేశానికి ఈ రకమైన విడుదల వచ్చిందా? ఇలాంటి వాటి నుంచి విడుదల వచ్చిందా అన్నది ప్రశ్న. అది గమనించినట్లయితే, అలా ప్రశ్నించుకున్నట్లయితే ఈ ఇండిపెండెన్స్ రోజున ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎక్కడో మనకి డౌట్ కొడుతుంది. యువతను నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇంకా చెప్పాలంటే కొన్ని లక్షల మంది, ఒక 10 లక్షల మంది భారత పౌరసత్వాన్ని విడిచిపెట్టి ఇతర దేశాల్లో సెటిల్డ్ అయినట్టుగా కూడా కొన్ని నివేదికలు ఉన్నాయి. ఎందుకు వలసపోతున్నారు భారతీయులు? ఏం తక్కువైంది మన భారతదేశానికి? ఈ దేశంలో ఏమీ లేదు, ఏం బ్రతుకు లేదు ఇక్కడ మనకి అంటే నిరుద్యోగం, ఇంకా అనేకమైన అసమానతల కారణంగా ఎక్కడికో వెళ్ళిపోయి సెటిల్ అవుతున్నారు. ఈ పౌరసత్వాన్ని వదులుకొని పోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నట్లుగా మన నివేదికలు మనకు చెప్తున్నాయి. దీనిని బట్టి ఫ్రీగా ఆ యొక్క ట్రూ ఫ్రీడమ్ లేదా ఒక ప్రశ్న. తర్వాత మరొక అసమానత మనం చూసినట్లయితే కులం, క్యాస్టిజం ఇండియాలో నివురుగప్పిన నిప్పులాగా ఉన్నది. ఒకప్పుడు కోరలు చాచినటువంటి విషనాగులాగా ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థ, ఈ క్యాస్టిజం అనేది అది చచ్చింది అనుకున్నారు, కానీ చావలేదు. అది అలాగనే బ్రతికి ఉంది. దానిలో ఇంకా బలం పోసుకుంటున్నట్టుగా కనబడుతుంది. అది కోరలు చాస్తున్న విషనాగులాగానే మళ్ళీ తయారవుతున్నట్టుగా ఈ క్యాస్టిజం మన ఇండియాలో కనిపిస్తుంది. కుల వివక్షత, అంటరానితనం మనం చూస్తుంటామండి. మేము అక్కడక్కడ చూస్తుంటాము. చాలామంది క్రిస్టియన్స్కి ఇళ్ళు ఇవ్వరు, ముస్లిమ్స్కి ఇళ్ళు ఇవ్వరు. దళితులు అంటే ఇళ్ళు ఇవ్వరు. ఆ ప్రదేశాల్లో రే మీరు ఈ ప్రదేశంలో కాదురా, మీరు ఉండాల్సింది అక్కడే అంటే 2000 సంవత్సరాల నాటి మనుస్మృతి చెప్పిన సిద్ధాంతాలు ఇక్కడ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాయా అనిపిస్తుంది. వీటిని బట్టి ఆలోచన చేసినప్పుడు మానసిక స్వాతంత్ర్యం ఎక్కడా? అగ్ర కులాలు వాళ్ళే, పోని క్యాస్టిజాన్ని గమనించిన అగ్ర కులాలు అన్న వాళ్ళే ఈ దేశాన్ని పాలిస్తున్నారు కదా. సామాన్యులు, బలహీనలైన వారు ఎక్కడ పాలిస్తున్నారు? మానసిక స్వాతంత్ర్యం లేదు. ఎంత దారుణమైన పరిస్థితి అండి. కాబట్టి ఈ ఇండిపెండెన్స్ డే రోజున మనం గమనించాల్సింది ఏంటంటే, నిజ స్వాతంత్ర్యం కోసం మనము ఎదురు చూడాలి. అలాగనే మరొక అసమానతను మనం చూస్తే మతం, రిలీజియన్. మతం పేరుతో జరుగుతున్న అరాచకాలు చూస్తున్నాం మనం ఈ రోజున. గడిచిన సంవత్సరం మణిపూర్లో జరిగినటువంటి భయంకర అల్లర్లలో కొన్ని వేల మంది నిరాశ్రయులు అయిపోయారు. 60,000 మంది ఎక్కడికో పారిపోయారు. బట్టలు చేతబట్టుకుని ఎంతోమంది చంపబడ్డారు. అమ్మాయిలని నగ్నంగా ఊరేగించిన మన దేశం పేరు బయట ప్రపంచానికి కూడా, చివరికి ఐక్యరాజ్య సమితి కూడా ప్రశ్నించిన పరిస్థితి. ట్రూ ఫ్రీడమ్ ఉందంటారా? దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే నిజమైన స్వాతంత్ర్యం ఉందంటారా? మతం పేరుతో జరుగుతున్న అరాచకాలు మనం చూస్తున్నాం. మత ఉన్మాదులు పెట్టరేగిపోయారు. దేశభక్తి ముసుగులో జరిగిస్తున్న అన్యాయాలు, దేశభక్తి పేరుతో మాట్లాడుతున్న ప్రతి మాట, వీళ్ళకి, ఈ ఉన్మాదులకు వాళ్ళకు కనబడుతున్న దేశభక్తి ఏంటి అని అంటే, భారత్ మాతాకి జై అంటే దేశభక్తి అనుకుంటున్నారు. ఇంకొక నామాన్ని, ఫలానా నామాన్ని అంటే దేశభక్తి అనుకుంటున్నారు. వస్త్రాలతో ఫలానా వస్త్రాలు ధరిస్తే దేశభక్తి అనుకుంటున్నారు.
ఇంకా బొట్టు పెట్టుకుంటే ఒక దేశభక్తి అనుకుంటున్నారు, లేదా ఒక ఒక రకమైనటువంటి గేయం పాడితే దేశభక్తులు అనుకుంటున్నారు. కానీ దేశభక్తి అంటున్నప్పుడు ఇదిగో ఇలాంటి వాటిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరు దేశభక్తులు? దేశాన్ని ప్రేమించేవాడు. దేశాన్ని ప్రేమించేవాడు దేశభక్తుడు. కానీ కొందరు ఈ దేశంలో హిందువులే, ఒక మతమే మెజారిటీ మతం, మా మతమే మెజారిటీ మతం, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఒక పెద్ద స్వామీజీ ఒక మాట అన్నాడండి చాలా కాలం క్రితం, మీ సిమ్ము ఇక్కడ పనిచేయదు, ఆ దేశంలో అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లోనే మీ సిమ్లు పనిచేస్తాయి అన్నాడు ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద స్వామీజీ. పరమత సహనం లేని ఇలాంటి స్వామీజీలు మాటలు నేరుగా క్రైస్తవుల మీద, ముస్లింల మీద వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళు ఈ దేశస్థులు కాదు, మా దేశం నుండి పోండి, ఇంకా కొన్నేళ్లలో దేశం నుంచి వెళ్ళగొడతాం అనేటువంటి ఎన్ని మాటలో సోషల్ మీడియాలో గడిచిన సంవత్సరాల్లో, గడిచిన దశాబ్ద కాలంలో పెరిగిపోయిన విషయాలు మనం ఎన్నో చూసాం. ట్రూ ఫ్రీడమా? ఇది నిజమైన స్వాతంత్ర్యమా అనేది మనం ఆలోచించాలి. ఇది నిజమైన స్వాతంత్ర్యం, ఇది నిజమైన స్వాతంత్ర్యం అంటారా? మన దేశంలోనే బతుకుతున్నాం, మన నీళ్లు తాగుతున్నాం, మన తిండి తింటున్నాం, కానీ ఈ భయంకరమైన అసమానత, మతం పేరుతో జరుగుతున్న ఈ భయంకరమైనటువంటి వికృతమైన చేష్టలు భయంకరంగా ఉన్నాయండి. ఆలోచన చేయండి మీరు ఒకసారి. భారతదేశం భిన్న సంస్కృతులు, భిన్న మతాలు కలిగిన మన దేశ రాజ్యాంగం మనకు మత స్వేచ్ఛనిచ్చింది కదా, మత స్వేచ్ఛనిచ్చింది. ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు, ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు అన్నప్పుడు ఒక మతం వారు మా మత ఉనికి పోతుంది కాబట్టి ఓ క్రైస్తవులారా, ఓ క్రిస్టియన్స్, ఈ క్రిస్టియన్స్ విషయంలో జాగ్రత్త, ఈ ముస్లిమ్స్ విషయంలో జాగ్రత్త, ఈ మతం విషయంలో జాగ్రత్త పడాలి అని ఒకలాంటి భయముతో, బెరుకుతో ఒక మెజారిటీ పీపుల్ ఇలా అంటున్నారు. పాస్టర్లను దూషించడం, కొట్టడం, బహిరంగ ప్రదేశాల్లో బైబిలును తగలబెట్టడం, వీళ్ళు మతం మారుస్తున్నారు అన్న నేరం మోపి మరి ఈ మధ్యకాలంలో ఒక కుర్రాడు, వాడు ఒక ట్రావెలర్, యూట్యూబ్ ట్రావెలర్, వాడు వెళ్ళిపోయి ఎక్కడెక్కడ ఇతర దేశాల్లో ఇవన్నీ షూట్ చేసి వాటిని అప్లోడ్ చేసుకుని వాడు బ్రతుకుతుంటాడు. వాడు అంటాడు, ఏమంటాడంటే, ఈ దేశంలో వాడు ఎక్కడికో వెళ్ళాడు, ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ షూట్ చేస్తున్నాడు, అదంతా కూడా చూపిస్తున్నాడు. వాళ్ళు అన్నారట, మా మతంలోకి మారిపో అన్నారట. మా దేశంలో క్రైస్తవులు మతం మార్చినట్టుగానే వీళ్ళు కూడా మార్చాలనుకుంటున్నారు. ఆ యూట్యూబ్ నేను ఆ రోజు అది చూశాను, నాకు చాలా బాధ వేసింది. అంటే వీళ్ళ హృదయాల్లో ఏం ముద్ర పడిపోయింది అని అంటే, ఇలాంటి భయంకర నేరం చిన్నపిల్లలకు కూడా నేర్పించారు. స్వేచ్ఛ లేదు. ఆ మత స్వేచ్ఛ అనేది ఏదైతే ఉందో రాజ్యాంగంలో, అది మరొక మతానికి ఇక్కడ ఆ రాజ్యాంగంలో ఉన్న ఆ హక్కును వీళ్ళు గౌరవించట్ల. కానీ ఈ భారతదేశానికి క్రైస్తవ్యము ఎంతో చేసింది, కానీ చేసినది గుర్తుపెట్టుకోలేదు భారతదేశం. ఒక మదర్ తెరీసా, ఒక విలియం కేరీ మొదలగు వాళ్ళు ఎందరో ఇంకా కొంతమంది క్రైస్తవుల్ని బ్రిటిష్ వాళ్ళకి కలిపేశారు. ఒక ట్రూ క్రిస్టియన్ని బ్రిటిష్ వాళ్ళని కలిపేశారండి, వాళ్ళు వీళ్ళు ఒకటే అని. నిజానికి వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైన స్వాతంత్ర్యాన్ని గురించి ఆయన చెప్పాడండి, ఒక అద్భుతమైన మాట. ఆయన అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. వాడు హిందువా,
ముస్లిమా, ఇంకా ఏ మతానికి చెందినవాడు, ఎలాంటి వాడు అయినప్పటికీ నా ప్రభు చెప్పిన మాట అందరినీ ప్రేమించమని, అందరినీ ప్రేమించమని. ఇది ఆయన చేసిన బోధ. అదే మేము చెబుతున్నాం. ఈ దేశంలో అందరూ కలిసి బ్రతకాలనే నిజంగా మనం ఆశించాలి. బ్రతుకుతున్నాం, కానీ చాలా ఏళ్ళు గల బ్రతికాము, అలా ఉండగలిగాము. కానీ ఒక దశాబ్ద కాలంగా మనం చూసినప్పుడు అది కనపడట్లా. ఈ భారతదేశం కొరకు, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి క్రైస్తవుడు ఈ దేశ క్షేమం కొరకు ప్రార్థించే దేశ భక్తుడే. నా దేశం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నా ప్రియ క్రైస్తవుడా, ప్రియ సహోదరుడా, ఈ దేశము మన అందరిది. నిజంగా మనం దేశభక్తులం అనటానికి ఇదే మన దేశాన్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో ఇందులో కనబడుతుంది. ఏంటంటే మన దేశ క్షేమం కొరకు ప్రార్థించటం. ఏదో భారత్ మాతాకి జై అంటేనో, ఇంకేదో చేస్తేనో దేశభక్తులు కాదు. కానీ ఈ దేశ క్షేమం కొరకు ప్రార్థించే ప్రార్థన, ఈ దేశం కొరకు చేసిన మేలులు ఎన్నో క్రైస్తవుడు చేశాడండి. కానీ గుర్తింపు లేదు. ఇక్కడ గుర్తింపు లేదు, అది కొట్టుకుపోయింది. ఈ కాలంలో మనం చూస్తున్నాం, ఇలాంటి వాతావరణంలో దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిస్థితులు మనం చూసినప్పుడు టీవీల్లో వచ్చే తప్పుడు సీరియళ్ళు, తప్పుడు సినిమాలు తీసి యువత పెడద్రోవ పట్టిపోతున్న సమయంలో ఎవరూ ఖండించరు. పాప బతుకుతున్నటువంటి అనేక మంది ప్రజల్ని మంచి వైపుకు నడిపిస్తుంటే, బ్రతుకు మార్చుకోండి అని చెబుతుంటే ఇది మత మార్పిడి అని చెబుతున్నారు. చూశారు? అది చాలా బాధాకరమైన విషయం. ఈ దేశంలో మతం ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఒక మహమ్మారిగా దాపురించింది అనుకుంటున్నాను నేను. మత ఉన్మాదులు. అందుకే నిజమైనటువంటి ఫ్రీడమ్ లేదేమో అనే స్పష్టత నాకు అనిపిస్తుంది. మహానుభావుడు అంబేద్కర్ గారు చెప్పినట్లు. అలాగే నిజమైన స్వాతంత్ర్యం ప్రభువు చెప్పారు. ఏమని? ఆయన అన్నాడు ఒక మాట నిజమైన స్వాతంత్ర్యం గురించి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యము మనిషిని స్వతంత్రుడిగా చేస్తుంది. ఏది సత్యం? ఆ సత్యం క్రీస్తై సత్యమై ఉన్న క్రీస్తును ఈ దేశం కనుగొంటే, ఈ భారతదేశం ఆయన గుర్తిస్తే, ఆయనని కనుగొంటే, ఆయన వెదకి ఆయన పట్టుకోగలిగితే నిజమైన స్వాతంత్ర్యం వచ్చేస్తుంది. నీ పాపము నుండి, శాపము నుండి విడుదల పొందుతావు. ఎందుకంటే ఆయన ఈ ప్రపంచ మానవాళి కోసం, నా దేశం కోసం కాదు, ఈ లోకమంతటి కోసం ఆఖరి రక్త బొట్టు వరకు తన రక్తమును చిందించాడు. ప్రాణం అర్పించి ఆయన పాప శాపము నుండి విడుదల చేసిన మహనీయుడు ఆయన, నా రక్షకుడు. ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర్యం ఇస్తే, నేను ఈ దేశంలో బ్రతుకుతూ ఆత్మ సంబంధమైన నిజమైన స్వాతంత్ర్యాన్ని నేను అనుభవిస్తున్న నా ప్రభువును బట్టి. అందుకే నా తోటి సహోదరులారా, ఈ ఇండిపెండెన్స్ డే రోజున నీకు నిజమైన స్వాతంత్ర్యం రావాలి అంటే అది క్రీస్తు దగ్గరికే రావాలి. క్రీస్తునందే నీవు విశ్వాసం ఉంచితే, ఇది నేను మతపరంగా చెప్పట్లేదు, ఇంకొక విధంగా అనుకోవటానికి వీల్లేదు. నిశ్చయంగా ఈ దేశము శాంతియుతంగా, ఆరోగ్యవంతంగా, అభివృద్ధి పదం వైపు, శ్రేష్టమైనటువంటి ఉన్నత స్థానంలో, నెంబర్ 1 స్థానంలో ఉండాలి అని అంటే ఖచ్చితంగా క్రీస్తును విశ్వసించాల్సినటువంటి అవసరం ఉంది. సత్యమై ఉన్న క్రీస్తును తెలుసుకోవాల్సిన అవసరం ఈ దేశానికి ఉంది. ఈ దేశంలో నీళ్లు పారినట్లుగా న్యాయం జరగాలి. గొప్ప ప్రవాహములే నీతిని ప్రవహింపనీయుడు అంటాడు ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం
24వ వచనంలో ఈ దేశంలో నీళ్లు పారినట్లుగా న్యాయం ప్రవహించాలి, న్యాయం జరగాలి. నీళ్లు పారినట్లుగా, గొప్ప ప్రవాహము పారినట్లుగా నీతి జరగాలి. ఈ దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. అలా నదుల వలె నీతి ప్రవహిస్తే, న్యాయం ప్రవహిస్తే, న్యాయ సూత్రాలకు ఈ దేశం కట్టుబడి ఉంటే, న్యాయబద్ధంగా ఈ దేశం నడుచుకుంటే, న్యాయ మరి ఆ న్యాయ సింహాసనాలు, న్యాయమూర్తులు నడుచుకోగలిగితే ఈ దేశములు నీతి ప్రవహిస్తుంది. నేను చాలా సంతోషిస్తున్నానండి. నేను ఒక భారతీయ క్రైస్తవుడని చెప్పుకోవడానికి నేను చాలా గర్విస్తాను. నేను భారతదేశంలో పుట్టాను అని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఒక్కోసారి గమనించినప్పుడు, ఈ అసమానతలు గమనించినప్పుడు ఎంతో నా ఆత్మ క్షోభిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఈ కులం, ఈ మతం, ఈ అసమానతలు, ఈ యొక్క పరిస్థితులు గమనించినప్పుడు, ఈ భారతదేశంలో ప్రబలుతున్నటువంటి భయంకర పాపాలను చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. సోదరులారా, గమనిస్తున్నారా? మీకు అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించేయండి. మన దేశ జెండా సెల్యూట్ చేస్తాం, మూవన్నెల జెండా, 3 రంగుల జెండా పండుగ జరుపుకుంటాం. 3 రంగుల జెండా పండుగ, మూవన్నెల జెండా పండుగ మనం చేసుకుంటాం ప్రతి సంవత్సరం. ఆ దేశానికి, ఆ జెండాకి, ఆ జాతీయ పతాకానికి మనం నమస్కరిస్తాం, సెల్యూట్ చేస్తాం ప్రతి ఇండిపెండెన్స్ డే రోజున, ప్రతి రిపబ్లిక్ డే రోజున. అందులో 3 రంగులు మనకు కనిపిస్తాయి. ఒకటి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగు. 3 మతాలను ఇది తెలియజేస్తా ఉంది. మధ్యలో ఉన్నటువంటి ఆ తెలుపు శాంతికి నిదర్శనం, క్రైస్తవ్యాన్ని కూడా సూచిస్తుంది. అలా 3 మతాలను సూచించేటువంటి ఒక గుర్తు కూడా ఆ జెండాలో కనిపిస్తుంది. నా జెండాకి నేను నమస్కరించడానికి నేను ఎప్పుడు ఆలోచించను. కానీ సెల్యూట్ చేస్తున్నటువంటి మనం దేశాన్ని పొల్యూట్ చేయకుండా ఉండటం మంచిది. సెల్యూట్ చేసేటువంటి నా దేశ జాతీయ పతాకానికి సెల్యూట్ చేసే మనము దేశాన్ని పొల్యూట్ చేస్తే దేశభక్తి అవుతుందా? దేశభక్తి కాదు. ఆలోచించండి ఒకసారి. అందరూ, అన్ని మతాలు గౌరవించబడాలి, ప్రేమతో బ్రతకాలి. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ప్రేమతో బ్రతకండి. ప్రేమ, ప్రేమ, ఆయన చెప్పింది ప్రేమ. నిజంగా అండి, ఈ దేశంలో క్రైస్తవులు మీరు చూస్తే కొట్టినోడిని ఎవడు కొట్టడు. నా ప్రభు బోధించిన బోధ ఏదైతే ఉందో అది బహుశా మహాత్ముడైన గాంధీ గారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకుంటున్నాను ఆయన. అందుకోసం ఆయన అన్నాడు, ఒక చెంప కొడితే ఒక చెంప చూపించమని చెప్పి ఈ దేశానికి అహింస సిద్ధాంతము ద్వారా, హింస పద్ధతిలో కాకుండా అహింసా సిద్ధాంత ప్రకారంగా ఉద్యమాలు చేసి బ్రిటిషర్లతో పోరాడిన మహనీయుడు. ఇదిగో ఈ సూత్రం ఆధారం కాదా? ప్రభు చెప్పిన ఈ సూత్రం కాదా? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప త్రిప్పమని. ఈ రోజున నా భారత క్రైస్తవ సోదరుల మీద పేడ నీళ్లు జల్లుతుంటే మౌనం వహిస్తున్నారే. నా క్రైస్తవ సోదరుల మీద, నా ముస్లిం సోదరుల మీద చేస్తున్న అరాచకాలను చూస్తున్నప్పుడు మాకు బాధ కలుగుతుంది కదా. నా హైందవ సోదరుల మీద జరుగుతున్నటువంటి కొన్ని అత్యాచారాలు, కొన్ని జరుగుతున్నవి చూస్తున్నప్పుడు మాకు బాధ కలగదా? ప్రేమ గొప్పదండి. ప్రేమ గొప్పది, చాలా గొప్పది. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు. దేవుడు, గాడ్ ఈజ్ లవ్, ప్రేమామయుడు ఆయన. ఈ దేశం ప్రేమతో ఉంటేనే ఇంకా బాగుంటుంది. ప్రేమతో బ్రతికితేనే, ప్రేమ కలిగి ఉంటేనే అది దేశభక్తి అని నేను అనుకుంటా. నేను మూవేనెల జెండా అది. ప్రతిజ్ఞ గురించి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే, ప్రతిజ్ఞ గురించి కూడా చెప్పుకుంటే, నా చిన్ననాటి నుండి ప్రతిజ్ఞ, మేము చదువుకునే నాటిలో, ఆ కాలంలో అందరం మనం చెప్పేది, ఇండియా ఈజ్ మై కంట్రీ, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పాం. సహోదర సౌభ్రాతృత్వం ఈ దేశంలో ఆ ప్రతిజ్ఞలో ఉంది. కానీ ఆ ప్రతిజ్ఞలో ఉన్నట్లుగా ఉందా ఈ రోజున అని ఆలోచన చేస్తే
అది కొంచెం లోపించిందేమో అనిపిస్తుంది. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, పొరుగువానిని ప్రేమించండి, సహోదరులను ప్రేమించండి, సహోదరులను ద్వేషించేవాడు నరహంతకుడు. నరహత్యతో సమానం అండి సహోదరులను ద్వేషిస్తే. ఈ రోజున ఒక మతాలు కొట్టుకుని క్రైస్తవుల్ని క్రైస్తవుల్ని హిందువులు ద్వేషించి, క్రైస్తవులు హిందువులను ద్వేషించి, హిందువులు ముస్లింలను ద్వేషించి, ఇలాంటి ద్వేషపరమైనటువంటి స్థితి ఇండియాలో ఉన్నప్పుడు నిజంగా అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందా? ఇలాంటి పరిస్థితులు ఉన్న చోట దేశ స్థితిగతులు ఎలా ఉంటాయి? అశాంతి ఉండదా? కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఈ దేశాన్ని ప్రేమించండి, సహోదరులను ప్రేమించండి, పొరుగువాన్ని ప్రేమించండి. పొరుగువాడంటే ఎవరండి? ఈ పక్కనున్నాడు ఆ పక్కనున్నాడు అనే కాదు, ఎవరు అవసరతలో ఉన్నా, ఎవరు అక్కర్లో ఉన్నా సహాయము చేసేటువంటి వాడు, చేయడానికి అర్హుడైన వాడు వాడే పొరుగువాడు. యేసుప్రభువు వారు కూడా చెప్పారు పొరుగువాని గురించి. కాబట్టి నా భారత క్రైస్తవ్యం, నా సహోదరులు, ఈ క్రైస్తవులు అనబడినటువంటి వీరు భారతదేశానికి మేలు చేస్తున్నారు. చాలా సోషల్ సర్వీస్ చాలా చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళని లేకుండా మనం అందరము, అలాగనే హైందవ సోదరులు చేస్తున్నారు, ముస్లిం సోదరులు చేస్తున్నారు. ఇలాంటి సౌభ్రాతృత్వముతో, సహోదర ప్రేమతో మనం మెలిగినప్పుడు, ఓ వండర్ఫుల్ ఇండియా, అద్భుతమైన ఇండియా. మూడవది జనగణమన. ఆ జాతీయ గీతం పాడుతున్న సమయంలో నాకు చాలా ఇష్టమైనటువంటి అద్భుతమైనటువంటి గీతం. అందులో ఆ గీతంలో నాకు భారతదేశపు ఆత్మ కనిపిస్తుంది. చాలా పులకరించిపోతాను ఆ గీతం పాడినప్పుడు. నేను కూడా అటెండ్ అవుతుంటాను కార్యక్రమాలకి, ఇండిపెండెన్స్ డే రోజున, రిపబ్లిక్ డే రోజున. తప్పకుండా ఆ జాతీయ గీతం పాడినప్పుడు ఎంత పులకరిస్తుందో, నా దేశం ఎంత గొప్పది అని, ఉజ్వలమైనటువంటి నా దేశం కనబడతా ఉంటుంది దీంట్లో. అలాగనే నేను చెప్తున్నాను, ఈ జాతీయ గీతమైనటువంటి జనగణమన అనేటువంటి ఈ గీతంలో నా భారతదేశపు ఆత్మ కనిపిస్తుంది. అసమానతలు ఉన్నప్పుడు ఈ ఆత్మ ఘోషిస్తుందా లేదా? ఇది నా ప్రశ్న. 77 సంవత్సరాలు దాటిపోయి 78వ సంవత్సరంలోకి వచ్చిన భారతదేశ స్వాతంత్ర్యం కేవలం పాలనకే పరిమితం కాకూడదు. ఈ దేశంలో ప్రేమ ఉండాలి. ఈ దేశ పురోభివృద్ధికి అందరూ, ఈ మతం ఆ మతం అనే తేడా లేకుండా, ఈ కులం ఆ కులం అనే తేడా లేకుండా మనం బ్రతికినప్పుడు, సత్యాన్ని మనం వెంబడించినప్పుడు, సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది. ప్రతి సమస్యను జయించే శక్తి ఉంది సత్యంలో. సత్యము మన స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యము ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. ఆ సత్యస్వరూపి అయిన క్రీస్తు మనకు నిజమైన స్వాతంత్ర్యం ఇస్తాడు, పాప బంధకాల నుండి విడిపిస్తాడు, మనలో ఒక చక్కటి మార్గంలో నడిపిస్తాడు. ఈ ఇండిపెండెన్స్ డే రోజున నా ప్రియ సహోదరి సహోదరులారా, రాబోయే రోజుల్లో 2047వ సంవత్సరానికి ఈ దేశం నంబర్ 1 స్థానంలో కావాలని ప్రణాళికలు వేసుకుంటున్నాం కదా. మన దేశం నంబర్ 1 స్థానంలో ఉండాలి, ఆశీర్వాదకరమైన దేశంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక భారతదేశపు క్రైస్తవుడిగా నా దేశం కొరకు నిత్యం నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థిస్తూ ఉంటాం. మా సంఘం, క్రైస్తవ లోకమంతా ప్రార్థిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఆజ్ఞ, అది వాక్యం. అది అధికారుల కొరకు, రాజుల కొరకు, దేశం కొరకు, పరిపాలకుల కొరకు ప్రార్థించండి, స్పష్టంగా బైబిల్లో రాస్తుంది. కాబట్టి మా దేశం కొరకు, నా దేశం కొరకు నేను ప్రార్థిస్తాను. నా దేశం అంటే నాకు భక్తి ఉంది. ఏ రీతిగా అది నా దేశభక్తి అంటే, నేను జై హింద్ అంటేనో, జై భారత్ మాతాకి జై అంటేనో కాదు, కానీ నా దేశం అంటే అంతరంగములో పాతుకుపోయిన ప్రేమ. అది ఆ ప్రేమ నా దేవుని నుండి నా దేశాన్ని, నా దేవుని ద్వారా నా దేశం కాపాడబడాలన్నటువంటి నా ప్రార్థనలలో, మా ప్రార్థనలలో కనిపిస్తుంది. నేను అలా చేస్తా. నేను
ఈ రోజున నా దేశం ఇంకా వర్ధిల్లాలని, ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇంకా ఈ దేశం పురోభివృద్ధి చెందాలని, నంబర్ 1 స్థానంలో ఉండాలని, ఆశీర్వాదకరంగా ఈ దేశం ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన స్వాతంత్ర్యం, నిజమైన స్వాతంత్ర్యం కావాలి మనకి. నిజమైన స్వాతంత్ర్యం ఈ దేశంలో ప్రజ్వరిల్లాలి. ఈ దేశంలో అది శక్తివంతంగా మారాలి అంటే ఇదిగో భయంకరమైన ఈ అసమానతలన్నీ కొట్టివేయబడాలని దేవుని బిడ్డలారా మీరు ప్రార్థించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు గమనించు, ఏంటి ఈ దేశంలో ఉన్న ఈ అసమానతలు ఏంటి, ఎలా పోతాయి అని ఆలోచన చేయండి. పోగొట్టే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరత, ఈ దేశం నెంబర్ 1 స్థానంలో ఉండే విధంగా, ఈ దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతి, సహోదర సౌభ్రాతృత్వం విలసిల్లాలని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. మరొకసారి మీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడువైన మా తండ్రి, ఘనమైన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా దేశం కొరకు నన్ను ఈ దేశంలో మీరు పుట్టించారయ్యా. ఈ దేశంలో పుట్టడం అనేది నాకు సంతోషకరమైన, గర్వకరమైనటువంటి ఒక గొప్ప ఆధిక్యత నాకు ఇది. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ నన్ను పుట్టించారు. ఈ దేశం కొరకు ప్రార్థించటానికి, ఈ దేశం కొరకు బ్రతకటం కొరకు నాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేశము రాబోయే రోజుల్లో ఇంకా అనేక దేశాల కంటే గొప్పగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని దోచుకుని పోయారు. మాకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఈ దేశం ఎలా విలసిల్లుతూ వచ్చిందో, మీరు మాకు ఎలా తోడై ఉన్నారో మేము చూస్తూ వస్తున్నాం. పరమ తండ్రి మీకు స్తోత్రాలు. కానీ ఇంకా ఆత్మ సంబంధమైన బానిస సంఖ్యలు తెగలేదు ఇంకా మా దేశానికి. ఇంకా మా దేశంలో కులము, మతము, రాజకీయము, లంచగొండితనము, మత్తు పదార్థాలు, అనేకమైనటువంటి పాప భూయిష్టమైన పనులు ఉన్నాయి. వీటి చేత మనుషులు బంధించబడి ఉన్నారు. వీటి నుంచి మా దేశానికి విడుదల దయచేయండి తండ్రి. సత్యమైన నీవు మాత్రమే ఇది చేయగలవు. ఈ విధంగా విడుదల చేయగలవు ప్రభువా. అట్టి విడుదల, విమోచన మా దేశానికి ప్రసాదించి అనేకులు గ్రహించి సత్యాన్ని తెలుసుకునే భాగ్యం ప్రసాదించుమని, మా దేశాన్ని దీవించుమని, మా దేశ పాలకులను దీవించండి, మా దేశ అధికారులను, మా రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాలను, మా రాష్ట్రాలన్నిటినీ ప్రభా దీవించి ఆశీర్వదించండి. చక్కటి పరిపాలన అందించబడే భాగ్యం దయచేయండి. మహిమా ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, మన దేశానికి సదా తోడైండి కాపాడనుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.